ఆయన పూజ చేయడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుచేత అంటే నాకు ఇది కావాలి అని కూడా ఏదీ అడగనటువంటి వాడు. కాసిని నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాయి. అటువంటి శివుడు కనుక ఆయన శంభుని, అటువంటి పరమాత్మ, అటువంటి దయార్ద్ర హృదయుడవు, చేసిన దోషాలు జ్ఞాపకంలో ఉండవు నీకు అని దేవతలందరూ వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి, మూడవ కన్నున్నవాడా, ఉన్నది నువ్వు ఒక్కడివి, మూడు లోకములకు, కానీ నువ్వు మూడు అంకె మీద తిరుగుతుంటావు. మూడు లోకములకు, మూడు లోకాలు, పైలోకాలు, మధ్యలోకం, కింద లోకాలుగా ఉండేవాడు ఆయనే. మూడు మూర్తులకును, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉండేవాడు ఆయనే. మూడు కాలములకు, భూత భవిష్యత్ వర్తమాన కాలములుగా ఉండేవాడు ఆయనే. కాబట్టి మూడుగా కనపడి మూడు కాదు ఒక్కటిగా ఆఖరికి జ్ఞానంలో తెలియబడేవాడివి నువ్వే. ఆయన పూజ చేయడం అంత తేలిక